ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నిత్య మేనన్ జంటగా నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం వచ్చేసి సర్ మేడం. సో దీన్ని తెలుగులో డబ్ చేశారనమాట. ఇది ఈ రోజే రిలీజ్ అయిందనమాట. సో ఇందులో అయితే విజయ్ సేతుపతి గారు నిత్య మేనన్ గారు జంటగా అయితే నటించారు. సో ఈ సినిమా అయితే నేడు థియేటర్లో రిలీజ్ అయిందబ్బా. సో మరి ఈ సినిమా గురించి ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో నేనైతే ఈరోజు అయితే చూసేసాను మార్నింగే. సో ఈ కథ ఎలా ఉందంటే, మన విజయ్ సేతుపతి ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతడు అరసి అలియాస్ కరసి, అంటే మన నిత్య మేనన్ అని చెప్పుకోవచ్చు. భలే ఉంది కదా వెరైటీగా పేరు. సో ఆమెనైతే వివాహం చేసుకుంటాడు. వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కొద్ది రోజులకే వారి మధ్య డుషుమ్ అంటే ఫైటింగ్ వస్తుంది. సో ఆ ఫైటింగ్ రావడంతో దీనికి కారణంగా 3 నెలల పాటు వీళ్ళిద్దరూ ఇట్ట మొహం వేసుకొని దూరం అయిపోతారు. సో అయితే మన నిత్య మేనన్ ఒక బలమైన కారణంతో తన వ్యక్తిగత విషయాలని కుటుంబ సమస్యగా మార్చేస్తాడు. దీని కారణంగా వారు 3 నెలల పాటు దూరంగా ఉండటం, ఆ తర్వాత విడాకులకు అప్లై చేయడం జరుగుతుంది. అయితే అగసవీరన్ ఓ బలమైన కారణంతో తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సమస్యలుగా అయితే మార్చేస్తాడు. అసలు వారి గొడవలకు కారణం ఏంటి? అసలు ఈ కథలో మలిపేంటి? వారు రాజీ పడతారా లేక విడిపోయేందుకు సిద్ధం అవుతారా అన్నదే ఈ సినిమా కథ. సో ఇక నాకు నచ్చిన ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే, సర్ మేడం చిత్రానికి ప్రధాన బలం ఎవరని చెప్పుకోవాలంటే విజయ్ సేతుపతి నిత్య మేనన్ జోడించి అని చెప్పుకోవాలి. వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ, తమ పాత్రలు వారిపై చూపే పట్టు ప్రేక్షకులను అయితే భలే మెప్పిస్తుంది. ప్రేమానురాగాలతో వారు తమ పాత్రలు పోషించిన తీరైతే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. సో క్లైమాక్స్ ముందు వచ్చే సాలిడ్ సీన్లో విజయ్ ఓ బాధ్యత గల భర్త కొడుకుగా చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీన్లో ఆయన పండించిన ఎమోషనల్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ నవ్వించాయి. పాత్రల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఈ కామెడీ పండడం ప్రేక్షకులను అయితే ఇంప్రెస్ అయితే చేస్తుంది. సంతోష్ నారాయణ్ బీజిఎం ఎమోషనల్ సీన్స్ పండించడంలో విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ అంశాలన్నీ కూడా సినిమా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. సో ఇక నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి, బాగా చెప్తే అది కూడా వినండి. సో ఈ సినిమా కథనం చాలా రొటీన్గా సాగడం మైనస్. సో కొంతవరకు కొత్తగానే ఉన్న కథ రాను రొటీన్ టెంప్లెట్గా మారడంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అబ్బా ఈ సీన్ ఆడో చూసినానే, ఆ సీన్ ఈడాడనో చూసినానే అనే ప్రేక్షకుల్లో నిరాశ కలిగిస్తుంది అనమాట. సో ఒక చిన్న సమస్య చుట్టూ కథ తిరగడంతో స్క్రీన్ ప్లే ఒకే విధంగా అనిపిస్తుంది అనమాట. సో గొడవలతో వచ్చే స్క్రీన్తో చాలా రొటీన్ కథ సాగుతుంది. ఇదే పదే వస్తుండడంతో ప్రేక్షకులు కొంచెం అసహనానికి గురవుతారు అనమాట. సో తెరపై చాలా పాత్రలు ఉండటం, కానీ వాటిలో కొన్నిటికే ప్రాధాన్యత కనిపించడం ప్రేక్షకులను అయితే మొప్పించదు. చాలా పాత్రలు కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఉన్నట్లుగా అనిపిస్తుంది. యోగు బాబు కొన్ని సీన్స్లో నవ్వించినా ఆయన్ను పూర్తిగా ఈ సినిమాలో యూజ్ చేసుకోలేకపోయారు. సో భార్యాభర్తలు తరచూ అరుచుకోవడంతో వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ దూరం అవుతుందనే పాయింట్ అయితే సరిగ్గా ఇందులో చెప్పలేకపోయారబ్బా. ఇలాంటి సీన్స్పై కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఇక సెకండ్ హాఫ్ కథ ఆసక్తికరంగా కాకుండా ట్రాక్ తప్పినట్టు సాగడంతో మరో మేజర్ మైనస్ పాయింట్ అవుతుంది. సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే దర్శకుడు పాండిరాజ్ వాస్తవ సంబంధాలు ఎలా దూరం అవుతున్నాయి అనే పాయింట్ను ప్రజెంట్ చేయాలని చేసిన ప్రయత్నం కొంతవరకు పర్వాలేదనిపించింది, కానీ ఆయన విషయాన్ని మరింత చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది. సో స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉంటే ఫలితం వేరే లెవెల్లో ఉండేదబ్బా. సో సంతోష్ నారాయణ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా బీజిఎం స్కోర్ చాలా సీన్స్కు చక్కగా కుదిరిందని చెప్పుకోవచ్చు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ అయితే భలే ఉంటుంది. సో ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. సో నిర్మాణ విలువలు అయితే ఇందులో బాగానే ఉన్నాయి బా. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే సర్ మేడం ఒక ఫ్యామిలీ డ్రామాగా కొన్ని మూమెంట్స్ వరకు ఓకే అనిపిస్తుంది. సో విజయ్ సేతుపతి నిత్య మేనన్ సాలిడ్ పర్ఫార్మెన్స్లు అయితే భలే ఆకట్టుకుంటాయి, కానీ రిపీటెడ్ సీన్స్, నెరేషన్ డల్గా సాగడం వంటి అంశాలు కథను బలహీనంగా చేస్తాయి. హానెస్ట్ అటెంప్ట్ కామెడీ ఇందులో ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో అవి సక్సెస్ కాలేకపోయాయి అనిపిస్తుంది. సో ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారైతే ఈ సినిమాకి తక్కువ అంచనాలు పెట్టుకొని పోండి. సో ఫ్యామిలీ వచ్చేది కూడా సాటిస్ఫాక్షన్ పొందుతారు. పర్లా అంత తమిళకి హిట్ అవ్వచ్చు, తెలుగులోకి అయితే కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు. సో తక్కువ అంచనాలు పెట్టుకొని మీరు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇలాంటి ఫ్యామిలీ మూవీ రివ్యూస్ కోసం మీరు షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.